హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే బిర్యానీ చేసేసుకుందాం. బిర్యానీ కోసం హోల్ గరం మసాలాలండి, కట్ చేసుకున్న కూరగాయ ముక్కలండి, తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అండి, ఒక కప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ హోల్ గరం మసాలాలన్నిటిని నూనెలో అయితే ఇలా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవైతే వేగుతాయి కదా, అందులోనే ఓ గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకో గుప్పెడు క్యారెట్ ముక్కలు, కొంచెం అయితే ఒక క్యాప్సికమ్ అండి కట్ చేసుకొని వీటిని మంచిగా ఇలాగైతే కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే అయింది కదా, చూస్తే ఇదో చూస్తారా ఇలా మగ్గినాయో. ఒకసారి మంచిగా ఇంకోసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే పొడుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే మూత పెట్టేయాలండి. అప్పుడు ఇవి కూడా కొంచెం వేగుతాయి, కొంచెం మగ్గుతుంది కదా. తర్వాత ఇవి మగ్గాక అయితే ఇప్పుడు దీంట్లోనే ఒకసారి కలుపుకొని మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోతుంది. ఓకే, 2 మినిట్స్ అయితే అయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేశాక ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. ఓకే, 5 మినిట్స్ అయితే అయింది కదా. ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఓకేనండి, 2 మినిట్స్ అయితే అయింది కదా. తీసేసి బిర్యానీ నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని కూడా వేసుకోవాలండి. మెజర్మెంట్ ఎలాగంటే ఒక గ్లాసు బాస్మతి బిర్యానీకి రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి నేను. పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనం ముందుగా ఉప్పు కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడా. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాలండి, ఇవి 2 వేసుకొని కలుపుకొని కొంచెం అయితే గీ వేయాలండి. నెయ్యి వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఓకే, 10 మినిట్స్ అయితే అయింది కదా. చూసారా ఎలాగా ఉడుకుతుందో, మంచి వాసన అయితే వస్తుందండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా లాస్ట్ ఫైనల్ మూత అయితే పెట్టేద్దాం. అదిగో చూసారా ఎంత గుమగుమలాడుతూ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒకవైపు నేను చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు బిర్యానీలో అయితే కొత్తిమీర, పుదీనాలు వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇంకొక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేద్దాం. ఓకే, 2 మినిట్స్ అయిపోయిందండి. మనం గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకొక వైపు చికెను, గుమగుమలాడే చికెను చాలా బాగుంటుందండి కాంబినేషను. కూర కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ. ఇంకా ప్లేట్లో బిర్యానీ కొంచెం, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా ప్లేట్లో ఈ గుమగుమలాడే బిర్యానీ, ఒకవైపు చికెన్ కర్రీ వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ దిస్ వీడియో.